ఇదిగో మనం ఎదురు చూస్తున్న ఆఖరి పోటీలోని ఫస్ట్ రైడ్. గ్రౌండ్ లో ఈస్టర్న్ రైల్వే జట్టు కెప్టెన్ దిగారు. మొదటి పాయింట్ ని స్కోర్ చేయబోయే టీం ఏది? బ్రహ్మాండం. మొదటి రైడ్ లోనే తన టీం కి విన్నింగ్ పాయింట్ అందించారు ఈస్టర్న్ రైల్వే జట్టు కెప్టెన్. స్కోర్స్ 1-0. ఈస్టర్న్ రైల్వే టీం గ్రౌండ్ లో ఇప్పుడు తమిళనాడు క్రీడాకారిణి తమ టీం కి పాయింట్స్ అందిస్తారా? లేదు లేదు, ఎంటీ రైడ్. తమిళనాడు గ్రౌండ్ లో ఇప్పుడు ఈస్టర్న్ రైల్వే జట్టుకు చెందిన క్రీడాకారిణి దీపిక. తమిళనాడు క్రీడాకారిణి అరుణ్ కుమారి కోత వేస్తూ వెళ్తున్నారు. ఈమె టీమ్ స్కోర్ పాయింట్స్ ని ప్రారంభిస్తారా? లేదు లేదు, పట్టుబడ్డారు. గట్టి పట్టు. ఇప్పుడు ఈస్టర్న్ రైల్వే జట్టుకి మరొక పాయింట్ వచ్చింది. ఈస్టర్న్ రైల్వే టీం కెప్టెన్ చురుకుగా కోత వేస్తూ వెళ్తున్నారు. బ్రహ్మాండం. ఆమె మళ్ళీ తమ టీంకి ఒక పాయింట్ అందించారు. ఈస్టర్న్ రైల్వే టీం వాళ్ళు 3 పాయింట్లు సాధించారు. తమిళనాడు టీం ఇంకా తమ పాయింట్స్ ని స్కోర్ చేయడం ప్రారంభించలేదు. అద్భుతమైన పట్టు. ఈస్టర్న్ రైల్వే టీం కి మరో పాయింట్ దక్కింది. 4-0. సూపర్ టాకిల్. ఇప్పుడు ఈస్టర్న్ రైల్వే టీం ప్లేయర్ దొరికిపోతే తమిళనాడు టీం కి 2 పాయింట్స్ వస్తాయి. లేదు, ఎంటీ రైడ్. తమిళనాడు క్రీడాకారిణి కోత వేస్తూ వెళ్తున్నారు. ఆమె తమ టీం స్కోర్ ని ప్రారంభిస్తారా? తమ టీం కి మొదటి పాయింట్ అందించారు ఈ తమిళనాడు క్రీడాకారిణి. మళ్ళీ ఒక సూపర్ టాకిల్. తమిళనాడుకు చెందిన ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారిణి ఇప్పుడు కోత వేస్తూ వెళ్తున్నారు. బ్రహ్మాండమైన ట్యాక్. మరో విన్నింగ్ పాయింట్ ఈస్టర్న్ రైల్వే టీం కి లభించింది. మళ్ళీ ఒక సూపర్ టాకిల్. ఈసారి కూడా ఈస్టర్న్ రైల్వే టీం వాళ్లే కప్పులు సాధిస్తారేమో అనిపిస్తోంది. తమిళనాడు గ్రౌండ్ లో ఈస్టర్న్ రైల్వే క్రీడాకారిణి ఎంటీ రైడ్. మొదటి పాయింట్ ని తమ టీం కి అందించిన తమిళనాడు క్రీడాకారిణి కోత వేస్తూ వెళ్తున్నారు. మళ్ళీ ఒక పాయింట్ ని తమ టీం కి అందించారు. మళ్ళీ ఒక సూపర్ టాకిల్. ఇప్పుడు ఈస్టర్న్ రైల్వే టీం కి థర్డ్ రైడ్. బ్రహ్మాండమైన పట్టు. తమిళనాడు టీం కి సూపర్ టాకిల్ లో 2 పాయింట్స్ ఇప్పుడు లభించాయి. తమ జట్టుకి మొదటి 2 పాయింట్స్ అందించిన తమిళనాడు క్రీడాకారిణి ఇప్పుడు కోత వేస్తూ వెళ్తున్నారు. గ్రౌండ్ లో 4 ప్లేయర్స్ ఉండడం వల్ల ఇప్పుడు సూపర్ టాకిల్ లేదు. ఈస్టర్న్ రైల్వే టీం కి మరో విన్నింగ్ పాయింట్ లభించింది. అఫీషియల్ టైమ్ అవుట్. ఇలా చూడండి, మనం ఫిజికల్ గా వీక్ గా ఉన్నాం. రైడ్కి వెళ్ళి పాయింట్లు తేవాలన్న ఆలోచన మైండ్ లో పెట్టుకోకండి. డిఫెన్స్ ఆడండి, ఓకేనా? వెళ్ళండి. అయ్యా, ఏమైందయ్యా? సడన్ గా ఛాతీలో ఏదో మాత్రలు వేసుకున్నారా లేదా? వేసుకోవడం మర్చిపోయాను. నువ్వేం చేస్తావంటే రూమ్ లో మాత్రలు ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. అలాగే. కనకయ్య ఇట్రా. రే, వాడిని పంపిస్తే రూమ్ లో ఎక్కడుందో వాడికేం తెలుస్తుందిరా. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే రా. ఇంకా ఎంతసేపు ఉంది? లాస్ట్ 5 minutes కోచ్. సారీరా, నువ్వు ఇక్కడ ఉండకూడదని అబద్ధం చెప్పి నేను బయటికి పంపించాను. అప్పుడు నాకు ప్రెషర్ లేదు. కానీ ఇప్పుడు నాకు నిజంగానే ప్రెషర్ వచ్చిందిరా. ఇండియన్ టీంకు నువ్వు కోచ్ అవ్వాలని ఆశపడుతున్నావని వాడు చెప్పింది నేను నమ్మేశానురా. ఇప్పుడే తెలిసింది, జీవా చెప్పింది నువ్వు ఉద్యోగం వదిలేసావని. ఐ డోంట్ నో. ఇంకా 5 నిమిషాలే ఉంది. 10 రైడ్స్ వెళ్ళినా కూడా 20 పాయింట్స్ అనుకో. అలాగైనా సరే 2 పాయింట్స్ లీడ్లో వాళ్ళు గెలుస్తారు. లేదు, మనం గెలవచ్చయ్యా. సబ్స్టిట్యూట్ చేంజ్. కోచ్ వద్దు, మోనీ రా. రే,
లేదు మోనీని నేను ఎందుకు చెప్తున్నాను కదా పిలుస్తావు? తను బాగా ఆడుతుంది. కోచ్ మోనీనా? మోనీ ఆడగలుగుతుంది. మీరందరూ టైర్డ్గా ఉన్నారు. మోనీ ఎనర్జీగా ఉంది. తను ఎలా ఆడుతుందో ఎవరికి తెలీదు. అదే మనకి బలం. ఇంకా 5 నిమిషాలున్నాయి. మోనీ, ఒక రేటుకి 30 సెకండ్లు. నువ్వు 10 సెకండ్ల లోపు ముట్టుకొని వచ్చేసావంటే మనకి 15 రేట్లు దొరుకుతాయి. ఇలా చూడండి, అందరూ బక్లైన్ వేసుకొని ఆడండి. అర్థమైందా? లోపలికి ఎవరు వచ్చినా 10 సెకండ్ల లోపు విసిరి పారేయండి. ఓ 2 పాయింట్లు పోయినా పర్లేదు, 15 డిఫెన్సులు దొరుకుతాయి. ఎవరిని లోపలికి రానివ్వకండి. చిత్త కొట్టేయండి అంతే. 100% మనం గెలవగలమన్న నమ్మకం నాకుంది. మీకు నమ్మకం ఉందా? ఎస్ ఆర్ నో? ఇక్కడున్న అందరికీ ఇది ఒట్టి ఆట. మనకి జీవితం. మనం గెలుస్తాం. వెళ్ళండి. తమిళనాడు టీం సబ్స్టిట్యూట్ ప్లేయర్ మోనీని గ్రౌండ్ లోకి దించారు. ఓ, వచ్చి రాగానే తన టీంకి ఒక పాయింట్ ని సాధించారు క్రీడాకారిణి మోనీ. అద్భుతమైన పట్టు. మళ్ళీ తమిళనాడు టీంకి ఒక పాయింట్. మోనీ మళ్ళీ తమిళనాడు టీంకి ఒక పాయింట్ సాధించి పెట్టారు. మోనీ తమిళనాడు. ఫార్వర్డ్ బై ఆన్ ద హోమ్. ఈస్టర్న్ రైల్వే 2 పాయింట్లు ముందంజలో ఉంది. సూపర్ యాంగిల్. బ్రహ్మాండంగా ఆడుతున్న మోనీ మొట్టమొదటిసారిగా పట్టుబడ్డారు. ఈస్టర్న్ రైల్వేస్ టీం 3 పాయింట్ల తేడాతో ముందంజలో ఉంది. బ్రహ్మాండమైన యాంకిల్ డాష్. మళ్ళీ తమిళనాడు టీం కి ఒక పాయింట్. కబడ్డీ కబడ్డీ మోనీ మళ్ళీ రంగంలోకి దిగింది. కబడ్డీ. పట్టుబడిపోయింది. లేదు లేదు, మళ్ళీ 2 పాయింట్లు తన టీంకి సాధించి పెట్టారు. సూపర్ పాయింట్స్. 2 టీంలు సమానంగా ఉన్నాయి. 21-21. ఇప్పుడు గ్రౌండ్ లో ఈస్టర్న్ రైల్వే క్రీడాకారిణి కోత వేస్తున్నారు. ఈ రైడ్ వల్ల టాప్ ప్లేయర్ మోనీ అవుట్ అయిపోయారు. గ్రౌండ్ లోకి తమిళనాడు ప్లేయర్ దిగారు. 2 పాయింట్లు ముందంజలో ఉంది ఈస్టర్న్ రైల్వేస్. విజయం ఎవరిదో ఇంకొద్ది క్షణాల్లో తేలిపోతుంది. ఈస్టర్న్ రైల్వేస్ కెప్టెన్ తన టీం కి మళ్ళీ ఒక పాయింట్ ని సాధించి పెట్టారు. ఈస్టర్న్ రైల్వేస్ గ్రౌండ్ లో తమిళనాడు ప్లేయర్. సూపర్ రైట్, సూపర్ రైట్. మళ్ళీ 3 పాయింట్లు వచ్చాయి తమిళనాడు టీం కి. తమిళనాడు టీంలు సమానంగా వచ్చాయి. 24-24. బ్రహ్మాండమైన పట్టు. టీం వర్క్ అంటే ఇదే. ఒక పాయింట్ ముందంజలో తమిళనాడు టీం విజయం వైపు దూసుకువెళ్తోంది. మళ్ళీ తమిళనాడు టీం కి ఒక పాయింట్. ఇంతవరకు తన టీం కి 7 పాయింట్లు సాధించి పెట్టారు మోనీ. బ్రహ్మాండమైన యాంకిల్. 3 పాయింట్స్ తమిళనాడు టీం కి. ఈసారి తమిళనాడు టీమే కప్పుని గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో తేలిపోతుంది. సూపర్ రైట్, సూపర్ రైట్. ఈస్టర్న్ రైల్వేస్ కెప్టెన్ తన టీం కి 4 పాయింట్లు సాధించి పెట్టారు. ఉత్కంఠ భరితమైన చివరి క్షణాలు. కబడ్డీ 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 కబడ్డీ. మళ్ళీ ఒక పాయింట్ దక్కించుకుంది ఈస్టర్న్ రైల్వేస్. नंबर 3 है ना, वो अच्छी राइडर है. उसको छू कर आए तो हम आसानी से पॉइंट्स ले सकते हैं. ఇప్పుడు తమిళనాడు టీం గ్రౌండ్ లో ఈస్టర్న్ రైల్వేస్ క్రీడాకారిణి. ఇదొక సూపర్ ట్యాకిల్ రైడ్. పట్టుబడతారా? లేదు, తన టీం కి ఒక పాయింట్ ని సాధించి పెట్టారు. ఒక పాయింట్ ఆధిక్యంలో ఈస్టర్న్ రైల్వేస్ ఉంది. హోరాహోరీ పోటీలో చివరి 50 సెకండ్లు. టీంలో చివరి ప్లేయర్ గ్రౌండ్ లో కోత వేస్తూ వెళ్తున్నారు. ఈమెను పట్టుకుంటే 1+2 3 పాయింట్లు ఈస్టర్న్ రైల్వేస్ కి దక్కుతాయి. టచ్, టచ్. మళ్ళీ ఒక పాయింట్ తమిళనాడు టీం కి. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. 30-30. విజయాన్ని నిర్ణయించే ఆఖరి 25 సెకండ్లు. 4 సార్లు ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న ఈస్టర్న్ రైల్వేస్ టీం మళ్ళీ కప్పుని సొంతం చేసుకుంటారా, లేదా మొదటిసారిగా ఫైనల్స్ కు వచ్చిన తమిళనాడు టీం కప్పుని సొంతం చేసుకుంటారా? దాదాపు ఇదే ఆటలోని ఆఖరి రైడ్ కావచ్చు. ఇది ఒక సూపర్ ట్యాకిల్ రైడ్. విజయానికి కావలసిన ఒకే ఒక్క పాయింట్ ని పొందబోయే టీం ఏది? కబడ్డీ 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 కబడ్డీ. ఓ, తమిళనాడు ప్లేయర్ అవుట్. కబడ్డీ 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 కబడ్డీ. తమిళనాడు ప్లేయర్ గట్టిగా పట్టుకుంది. తన టీం కి విజయాన్ని అందిస్తారా? Kabaddi.
32-31. ఒక్క పాయింట్ ఆధిక్యంతో తమిళనాడు టీం గెలిచింది. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెల్ ప్లే. आप बहुत अच्छा खेले, कंग्रेट्स। मैं अपने आपे को खो गया। వెల్ ప్లే. థ్యాంక్ యూ సార్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కెన్ ఐ హ్యావ్ ఫ్యూ మినిట్స్ టు టాక్ విత్ యూ Sir is busy with the meeting actually. You can talk to him later. no. आइए sir. No, sir, please. I am ex-serviceman. You have to. Sir, आइए ना please. సార్ కబడ్డీ ఇండియాలో పురాతన కాలం నుంచి వస్తున్న క్రీడ లాస్ట్ 25 years లో ఇంటర్నేషనల్ లెవెల్లో మనదే ఛాంపియన్షిప్. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్ అన్నిట్లోనూ. బట్ లాస్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ లో we failed. Why? You should know the reason, sir. All because of this kind of corrupted man. He is one of the corrupted. Sir, this man has actually gotten it all wrong. Actually क्या हुआ कि बोलने दीजिए. फाइनल्स में हमारे 3 प्लेयर इंजर्ड हो गए थे. उसकी वजह से ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. सर ऐसे नहीं. డబ్బులు తీసుకొని ఒక్కొక్క ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తే ఇండియా ఓడిపోక ఏమవుతుంది సార్? విద్య కమ్. కొద్దిసేపటి క్రితం బెస్ట్ ప్లేయర్ అని మీరే పొగిడారు కదా. ఇండియన్ టీం సెలక్షన్ లోను ఫస్ట్ ర్యాంక్ లో ఉండేది. తను సెలెక్ట్ చేయడానికి 30 లక్షలు అడిగాడు సార్. దిస్ Sir, ये ముఖేష్ बकवास है. Sir, this is utter nonsense, sir. అది నిలదీసి అడిగినందుకు వీణ్ణి తనని ప్లేయర్స్ లిస్ట్ లో నుంచి తొలగించేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మేమంతా నిరుపేదలం సార్, పేదరికంలో బతుకుతున్నాం. వీ వాంట్ టు సేవ్ ద నేషన్స్ రెస్పెక్ట్. వీడడిగిన డబ్బు ఇవ్వలేకపోతున్న కారణంగా తనలాంటి ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ తీసివేయబడుతున్నారో మీకు తెలుసా? వీడు చేసింది కరప్షన్ కాదు సార్, దేశద్రోహం. వీడిలాంటి దేశద్రోహులు ఇంకో 10 సంవత్సరాలుంటే మన పురాతనమైన ఈ కబడ్డీ క్రీడ ఈ మట్టిలో కనిపించకుండా పోతుంది సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, వీడిని వెంటనే ఆ పోస్టులో నుంచి మార్చేయండి సార్. మన పురాతనమైన కబడ్డీని కాపాడండి. सर, आप मुकेश राठौर पर क्या एक्शन लेने वाले हैं? यस, अगर हम इस जुर्म को साबित कर सके तो जरूर इस पे एक्शन ले सकते हैं। గత సంవత్సరం జరిగిన ఏషియన్ కబడ్డీ పోటీల్లో చీఫ్ కోచ్ ముఖేష్ రాథోడ్ లంచం తీసుకున్నట్టు నిరూపించబడింది. ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు భారత కబడ్డీ సమాఖ్యకి ఉత్తర్వు జారీ చేసింది. ఇకపైన కొత్త చీఫ్ కోచ్ గా కేరళకి చెందిన జోసెఫ్ యాంటనీని నియమించారు. ఈయన 2012లో అర్జున బిరుదును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మా క్లబ్లోని 7గురికి ఉద్యోగాలు దొరికాయి. రైల్వే వాళ్ళు నన్ను కోచ్గా ఉండమన్నారు. ఆడే అవకాశం దొరికిన గొప్ప ప్లేయర్స్కి నేర్పడం కన్నా పేదలైన కబడ్డీ ఆడాలను కోరికున్న కొత్త పిల్లలకి కబడ్డీ నేర్పించాలని డిసైడ్ అయ్యాను. వెంకట్ స్వామి, ఫస్ట్ రౌండ్ లో నువ్వు గెలిచుండొచ్చు, మళ్ళీ నీ లైఫ్ లోకి వస్తా. సెకండ్ రౌండ్ లో నీ ప్లేయర్స్ తోనే నిన్ను గెలిచి చూపిస్తాను రా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. సంతోషం, మళ్ళీ రంగంలో కలుద్దాం.